హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ స్పీచ్ అదే రిపోర్టెడ్ స్పీచ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. 10th క్లాస్ విద్యార్థుల కోసం మాత్రమే ఇది. ఓకే, డైరెక్ట్ స్పీచ్లో కొన్ని యాడ్వర్బ్స్ ఇస్తున్నాను స్టార్టింగ్. ఈ యాడ్వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చినప్పుడు ఎలా చేంజ్ అవుతాయి, ఇంకా చాలా ఉంటాయి. ప్రైమరీగా మాత్రం కొన్ని ఇస్తున్నాను. నౌ చేంజ్ టు దెన్, హియర్ దేర్, టుడే దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవి మారకపోవచ్చు, మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఓకే, కానీ రిటర్న్గా గ్రామాటికల్గా రాస్తున్నప్పుడు మాత్రం ఎగ్జామ్ పేపర్లో మీరు ఖచ్చితంగా వీటిని చేంజ్ చేసి తీరాలి. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. సుమా సెడ్ ఐ ఆమ్ హంగరీ. ఈ పైన చెప్పిన వాటిని మీరు చివరి వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సుమా సెడ్ ఐ ఆమ్ హంగరీ. ఇందులో ఎప్పుడు డైరెక్టర్ స్పీచ్ ఇచ్చినప్పుడు మీకు ఇదే విధంగా ఉంటుంది మోడల్. ఈ మోడల్లో కనబడుతుంది మీకు. దాన్ని మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇదొక సెంటెన్స్ అని అనుకోండి. ఇది రిపోర్టింగ్ వెర్బ్ ఉంది, ఇందులో ఉన్నదాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఈ మొత్తాన్ని రిపోర్టింగ్ సెంటెన్స్ అని అనుకోండి. ఇది రిపోర్టెడ్ సెంటెన్స్, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది కదా, ఇది రిపోర్ట్ చేయబడింది కాబట్టి ఇది రిపోర్టెడ్ సెంటెన్స్ అనుకోండి. దీన్ని రిపోర్టెడ్ వెర్బ్ అని అనుకోండి. ఇందులో ఉన్న వెర్బ్ని రిపోర్టెడ్ వెర్బ్ అని అనుకోండి. ఇలా రెండు కింద విడగొట్టుకోండి. ఇక్కడ మనకి రూల్స్ అర్థమవుతాయి. చేంజ్ ఇన్ వెర్బ్ని మార్చాలి మనం. అది ఎలా మార్చాలి? అసర్టివ్ సెంటెన్స్ స్టేట్మెంట్స్ చెప్తున్నాను. అంటే అసర్టివ్ సెంటెన్సెస్ అంటే స్టేట్మెంట్స్ అనమాట. ఇంకా ఇందులో ఇంటరోగేటివ్స్ ఉంటాయి, ఇంపరేటివ్స్ ఉంటాయి, ఎక్స్క్లమేటరీ ఉంటాయి. అవన్నీ తర్వాత. ఫస్ట్ ప్రైమరీగా అసర్టివ్స్ చెప్తున్నాను నేను. ఓకే, ఉదాహరణ చూడండి. లతా సేస్ ఐ ఆమ్ హంగ్రీ అని ఉంది కదా. ఇందులో ఈ రెండింటిని మనం కలపడానికి దట్ వాడతాం. దట్ అనే కంజంక్షన్ వాడతాం. ఏ స్టేట్మెంట్ కింద సరే మనం దట్ మాత్రమే వాడతాము. నెక్స్ట్ ఏంటంటే రిపోర్టింగ్ వెర్బ్ అనేది సేస్. ఇక్కడ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ సెంటెన్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే ఈ రిపోర్టెడ్ వెర్బ్ని మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే లతా సేస్ దట్ షీ ఈజ్ హంగ్రీ అంటే సరిపోతుంది. నేను ఏది మార్చాను? ఐ ప్రొనౌన్ మార్చాను. ఎందులోకి మార్చాను? షీలోకి మార్చాను. ఎందుకు ప్రొనౌన్ మారింది? ఆ మాట అన్నది లత కాబట్టి, మనం చెప్తున్నాం కాబట్టి, లత మనం కాదు కాబట్టి షీ అని మార్చుకోవాలి అక్కడ. సెకండ్, యామ్ని ఈజ్ కింద మార్చాను. యామ్ ఈజ్ కూడా బీ ఫామ్సే. రెండు కూడా ప్రజెంట్ టెన్స్లోనే వాడతాం తప్ప పాస్ట్ టెన్స్లో యూజ్ చేయం. కాబట్టి యామ్ ఈజ్ కింద మారింది. ఎందుకు? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. అయి తర్వాత యామ్ అనేది అగ్రీ అవుతుంది సబ్జెక్ట్ వెర్బ్. షీకి ఈజ్ అనాలి తప్ప షీ ఆమ్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి షీ ఈజ్ అని మార్చాను. అంతేగాని వెర్బ్ యొక్క టెన్స్ని నేను మార్చలేదు. అంటే V1 అండ్ V2 కింద నేను మార్చలేదు. ఎందుకు మార్చలేదంటే మార్చకూడదు. ఎందుకు మార్చకూడదు అంటే ఆల్రెడీ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. సెకండ్ సెంటెన్స్ కూడా అంతే. రామ్ సేస్ ఐ హ్యావ్ ప్లాన్డ్ వెల్. రామ్ సేస్ దట్ హీ హ్యాస్ ప్లాన్డ్ వెల్. ఇక్కడ కూడా ఐని హీ కింద మార్చాను. ఐ అంటే రామ్ కాబట్టి హీ కింద మార్చాను. చెప్తున్నది నేను కదా. హ్యావ్ అనేది ఐ ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాస్తాం. అంటే సింగులర్ అయినప్పటికీ ప్లూరల్ కింద యూజ్ చేస్తాం కాబట్టి హ్యావ్ రాస్తాం. హీ సింగులర్ ప్రొనౌన్ కాబట్టి హ్యాస్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ అదే ఇచ్చాను మీకు. ఈజ్, యామ్, ఆర్ అనేవి సేమ్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్లోకి వస్తాయి. బీ ఫార్మ్స్ ఈ మూడు ప్రజెంట్ టెన్స్లో వాడతాం. అలాగే హ్యావ్, హ్యాజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో వాడతాం. దీనికి పాస్ట్ ఫార్మ్ ఏంటంటే హ్యాడ్. దీనికైతే వజ్, వర్. ఓకే, అది ఇంకో టాపిక్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్తున్నాను. సుమా సెడ్ ఐ ఆమ్ హంగ్రీ. ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, దాని నుంచి తీసుకొస్తాను మళ్ళీ. చేంజ్ ఇన్ రిపోర్టెడ్ వెర్బ్. దీంట్లో రిపోర్టెడ్ వెర్బ్ని మనం మార్చాలి. ఓకే, ఎందుకు మార్చాలంటే ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. సెడ్ అనేది V2 కాబట్టి. అంటే ఇందాక V1లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం మార్చలేదు. ఇప్పుడు V2 కాబట్టి మార్చి తీరాలి. అవి ఎలా మారుతాయో కొన్ని ఇచ్చాను మీకు. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, మ్యాక్సిమం మీరు ఏ రిపోర్టెడ్ స్పీచ్ అయినా చేయగలుగుతారు. V1 అనేది V2లోకి మారుతుంది. V1 అనేది ఇవన్నీ ఎందులో మారుతాయి? కేవలం రిపోర్టెడ్ వెర్బ్ మాత్రమే మారుతుంది. ఇది మార్చకూడదు, అలాగే ఉంటుంది. వెర్బ్ మారదు, అంటే వెర్బ్ యొక్క టెన్స్ మారదు. దీని టెన్స్ మాత్రం మారుతుంది. V1 V2లోకి చేంజ్ అవుతుంది. V2 హ్యాడ్ ప్లస్ V3 కింద మారుతుంది. అలాగే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ కనుక ఉన్నట్టయితే అది హెల్పింగ్ వెర్బ్ V2లోకి మారుతుంది. మెయిన్ వెర్బ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. విల్ గో అని ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ విల్ అనేది వుడ్ కింద మారుతుంది. గో మాత్రం గోలాగే ఉంటుంది. దాన్ని వెంటనే మనం మార్చేయకూడదు. ఓకేనా? అంటే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ రెండూ ఉన్నాయి కాబట్టి హెల్పింగ్ వెర్బ్ చేంజ్ అయ్యి మెయిన్ వెర్బ్ మారదని చెప్పడం కోసం మీకు నేను ఇలా ఇచ్చాను. ఓకే, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి. అది కూడా 2 ఫామ్లో ఉంటే ఇంకా మనం మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, డోంట్, అదేవిధంగా డోంట్ కానీ డజంట్ కానీ వచ్చినప్పుడు V1 వస్తుంది. డోంట్ గో, డజంట్ గో అని వచ్చింది అనుకోండి, డిడ్ నాట్ గో అని మార్చాలి వాటిని. డోంట్ ఉన్నా డజంట్ ఉన్నా కూడా మనం పాస్ట్ టెన్స్ డిడ్ నాట్ ప్లస్ V1 కిందే మారాలి. V1 మాత్రం మర్చిపోకండి ఇక్కడ. ఓకే, ఇవే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్లో. థర్డ్ ఏంటంటే డిడ్ నాట్ ప్లస్ V1 వచ్చినప్పుడు హ్యాడ్ నాట్ ప్లస్ V3లోకి మారుతుంది. ఇవి రూల్స్. వీటిని మీరు బట్టి పెట్టేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతారు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సుమా సెడ్, దీన్ని నేను మార్చాను. ఇప్పుడు
సుమా సెడ్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాను, దట్ పెట్టాను, రెండింటిని కంజంక్షన్ కింద దట్ వాడాను. ఐ ఆమ్ హంగ్రీ ఎవరు సుమా కాబట్టి షీ అని పెట్టాను. సో V1 V2లోకి మార్చాలి కాబట్టి యామ్ని వజ్లోకి మార్చాను, హంగ్రీ, షీ వాజ్ హంగ్రీ. అది యాడ్జెక్టివ్, అది మార్చాల్సిన అవసరం లేదు. అలాగే వాణి సెడ్ ఇట్ ఈజ్ రైనింగ్ హియర్. వాణి సెడ్ దట్ ఇట్ వాజ్ రైనింగ్ హియర్. కరెక్ట్ అన్నది చెప్పండి. దట్తో కలిపాను, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసాను. ఓకే, డౌట్ వచ్చింది ఏమన్నాను? వెరీ గుడ్. రైనింగ్ దేర్. ఎందుకు దేర్ కింద మారాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, యాడ్వర్బ్ హియర్ అనేది దేర్ కింద మారుతుంది. ఓకే, అంటే ఇది జరిగిన సెంటెన్స్, ఇది జరిగింది కూడా ఒకే ప్లేస్లో కనుక అయితే మనం దేర్ కింద మార్చాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ ఎగ్జామ్లో గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప మిగతావి కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు దేర్ కింద మార్చండి. రాఘవ్ సెడ్ ఐ హ్యావ్ ఎ కార్. రాఘవ్ సెడ్ దట్ హీ, ఐ అంటే రాఘవ్ కాబట్టి హీ కింద మార్చాను. హ్యావ్ని హ్యాడ్ వీటిలోకి మారింది, హ్యాడ్ ఏ కార్. ఓకే, నెక్స్ట్ సెడ్ టు ఉంటే ఒకవేళ ఇప్పటివరకు సెడ్ వాడాం మనము, సెడ్ టు వస్తే ఏం చేయాలి? టోల్డ్ కింద మార్చాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. సీత సెడ్ టు గీత ఐ డోంట్ ప్లే చెస్. ఇక్కడ సెడ్ టు వేరొకరితో అంది కాబట్టి ఈ రెండింటికి కలిపి మనం టోల్డ్ కింద మారుస్తాం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సీత టోల్డ్ టు గీత అంటూ ఉంటారు. టోల్డ్ టు ఉండదు. ఇంకా ఐ డోంట్ ప్లే చెస్, దట్తో కలిపిన ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి రెండింటిని దట్తో కలపాలి. ఐ అనేది ఎవరు? సీత కాబట్టి షీ. డిడ్ నాట్ ప్లే చెస్, డోంట్ వస్తే డిడింట్ వస్తుంది, V1 లాగే ఉంటుందని ఇందాక రూల్స్లో చెప్పుకున్నాం కదా. షీ డిడ్ నాట్ ప్లే చెస్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. హరి సెడ్ టు గిరి ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. హరి టోల్డ్ గిరి దట్ హీ వాజ్ హిజ్ ఫ్రెండ్. ఓకే, హరి సెడ్ టు గిరి, హరి సెడ్ టు గిరి ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. హరి టోల్డ్ గిరి దట్ హీ వాజ్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ సెడ్ టు అనేది నేను టోల్డ్ కింద మార్చేది మీరు చూసారు కదా. సెకండ్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అన్నాడు. హూ ఈజ్ ఐ? హరి కదా అంటా మాట. ఎవరి ఫ్రెండ్? గిరి ఫ్రెండ్. కాబట్టి హరి టోల్డ్ గిరి దట్ హీ వాజ్ హిస్ ఫ్రెండ్ అని మార్చాలి. నెక్స్ట్ షీ సెడ్ టు మీ యు ఆర్ మై టీచర్. షీ టోల్డ్ మీ, సెడ్ టు అనేది టోల్డ్ కింద మారింది. దట్ ఐ వాజ్ హర్ టీచర్, నేను టీచర్ నంది కాబట్టి ఐ అంటే మీ అని అర్థం కాబట్టి ఐ కింద మారింది. మై టీచర్ ఎవరి టీచర్ని? ఆమె యొక్క టీచర్ని. సో హర్ టీచర్. ఇలా ప్రొనౌన్స్ని మనం చేంజ్ చేసుకోవడం రావాలి. ఓకే, ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ అనేది మీకు కొంచెం అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తున్నాను. అసలు ఎలా మారుతాయి ప్రొనౌన్స్ అంటే ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్స్ షుడ్ బి చేంజ్డ్. అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్లు మాత్రమే మారుతాయి, మిగతా వాళ్ళు మారరు. ఇక్కడ చూడండి, యు మై, ఇది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, మై అంటే ఫస్ట్ పర్సన్ యొక్క పొసిటివ్ ఫామ్ కాబట్టి ఈ రెండు చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి మారుతుంది. థర్డ్ పర్సన్స్ ఏమీ మారవు, కూడా మారవు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఏ సెట్ టు బి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ సెట్ టు బి ఐ ఆమ్ సిక్ అన్నాడు అనుకోండి, ఐ అంటే ఎవరు? ఇది సబ్జెక్ట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ అయితే అప్పుడు అంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ కానీ ఇక్కడ సబ్జెక్ట్ అయితే అది ఏ అని అనుకోవాలన్నమాట. ఏ వాజ్ సిక్ అనమాట. అదే యు ఆర్ సిక్ అని ఉందనుకోండి, యు అంటే ఎవరు అవుతారు? ఇక్కడ సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ అవుతాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఫస్ట్ పర్సన్స్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ ఇక్కడ ఎవరో, ఇక్కడ ఫస్ట్ పర్సన్ కనుకుంటే అది సబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ అని గుర్తుపెట్టుకోండి. అదే సెకండ్ పర్సన్ ఉంటే ఆబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్నే పిక్టోరియల్గా మనం చూపించుకోవచ్చు. ఇక్కడ గర్ల్ ఉంది, ఆ బాయ్కి ఏం చెప్పింది? ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పింది కదా. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అని గర్ల్ అంది కదా. అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు అవుతారు? ఖచ్చితంగా గర్ల్ అవుతుంది. ఎవరంటే ఎవరు అవుతారు? బాయ్ అవుతాడు. ఓకే, ఐ, వి, మై ఈ మూడు కూడా ఫస్ట్ పర్సన్లోకే వస్తాయి. అంటే ఇది సింగులర్, ప్లూరల్, ఇది పాజిటివ్ కేస్. ఓకే, యువర్, యు అనే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి కూడా యు వాడతాము, పాజిటివ్ ఫామ్కి యువర్ వాడతాం. ఇక్కడ ఎవరు ఉంది కాబట్టి యువర్ కూడా ఇచ్చాను. ఇది ఆబ్జెక్టివ్ కేస్, ఇది సెకండ్ పర్సన్ అనమాట. ఇది వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం సబ్జెక్ట్ ఎవరు ఆబ్జెక్ట్ ఎవరు అనేది తెలుసుకుని ప్రొనౌన్ తోటి చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మరలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. రామ్ సెడ్ టు శ్యామ్ ఐ గేవ్ యూ ఏ బుక్ ఎస్టర్డే. రామ్ టోల్డ్ శ్యామ్, సెడ్ టు టోల్డ్ కింద మార్చాను. దట్ ఐ గేవ్ యూ, ఐ అంటే రామ్ కదా అందుకని హీ. హ్యాడ్ గివెన్, గేవ్ అనేది V2 కాబట్టి V2 వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 రావాలి కాబట్టి హ్యాడ్ గివెన్ అని రాశాను.
గివెన్ హిమ్, ఇక్కడ యూ ఉంది కదా, ఎవరు హిమ్, శ్యామ్ అనమాట. ఇక్కడ హిమ్ అంటే శ్యామ్ అవుతాడు. ఏ బుక్, ఓకే, హీ హ్యాడ్ గివెన్ హిమ్ ఏ బుక్ ద ప్రీవియస్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, వీటిని మీరు ఇంటి దగ్గర చేసి నాకు పంపించండి. రామ్ సెట్ టు క్రిష్, ఐ డోంట్ నో ఇట్. శివ సెట్ టు రాధా, I have never seen you before. The teacher said to me, there is a book on the table. She said to me, I will not go there. Change the above into reported speech. ఓకే, ఇక్కడ ప్రొనౌన్స్ కూడా ఇస్తున్నాను కొన్ని. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. ఇందాక నుంచి మనకి ఎలా మారుతాయని డౌట్ ఉంది కదా. ఐ మీ కింద చేంజ్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ చేంజ్ అవుతుందని కాదు నేను చెప్పేది. ఐ అనేవి ఐ, వి, దే, హీ, షీ, యూ ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ అనమాట. వీటికి ఇవి ఆబ్జెక్టివ్ కేస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే అక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఏది సబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.